సో ఈరోజు బీఆర్ఎస్ భవన్‌లో ఒక లఘు చిత్రం అయితే ప్రదర్శించడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన అనుకుంటా ఒక లఘు చిత్రం అయితే ప్రదర్శించారు. ఈ అంశం మీద మాట్లాడుతూ మనతోని బీఆర్ఎస్ పార్టీ మహిళా లీడరు సుశీలా రెడ్డి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. ఎట్లా ఈ లఘు చిత్రాన్ని చూసి విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళే కదా నిరంకుశ పాలన. నిరంకుశ పాలన చేసినోళ్ళే ఈరోజు నిరంకుశ కోసం నాటకాలు ఏస్తా ఉన్నారు. మరో నాటకాన్ని తెరపైకి తీసుకొని వస్తా ఉన్నారు. నాటకాలు బంద్ చేయరని చెప్తా ఉన్నారు. ఎట్లా వస్తుర్రు? ఈ నాటకాలు, వీధి నాటకాలు, ఈ కథలు పడేటోళ్ళు రేవంత్ రెడ్డి. అది బీఆర్ఎస్ పార్టీకి రక్తంలే లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం కోసం, రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సాధించిన తర్వాత ఒక దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ తర్వాత కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన 2 ఇయర్స్ నుంచి కూడా ప్రజలకు ఏ బాధ వచ్చినా కూడా ప్రజల పక్షా నుండి నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీని నిందిస్తుంటే ఆకాశం మీద ఉంచినట్టే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీని నిందించడం ఇప్పుడు ఏదైతే ఆయన గ్యారంటీలు, ఆయన హామీలు గాలికి వదిలేసిండు. 2 సంవత్సరాలు అయింది. 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం టైం ఇచ్చిన 2 సంవత్సరాలలో కూడా ఏ ఒక్క గ్యారంటీ కానీ, ఏ హామీ కానీ గాలికి వదిలేసి ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేసుకుంటా ఇప్పుడు దావోస్ లో పర్యటన ఇప్పుడు 2 రోజుల నుంచి అడ్రస్ లేడట. ఈ రోజు ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నా, అడ్రస్ లేకుండా ఎవరికి చెప్పకుండా పోయిండట ఒక రోజు పర్యటనకు ముందే. అట్లా ఈ దొంగేషాలు వేసుకుంటా, దొంగ కథలు పడుకుంటా, మొత్తం కుటుంబం అని మొత్తం ఏ ప్రోటోకాల్ లేకుండా మన్మనికి మొన్న ఆయన వచ్చినప్పుడు ఆ కథలు, లేకపోతే తమ్ముని కప్ప ఎప్పుడు ఆ ప్రోటోకాల్, ఏదైనా ఒక రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తప్ప. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో నెత్తిల ఏది రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతాడు. ఇక్కడనేమో రాజ్యాంగాన్ని గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాజ్యాంగం తయారు చేసుకొని ఇక్కడ పాలిస్తున్నాడు తప్ప బీఆర్ఎస్ నాయకులను విమర్శించే స్థాయి ఇంకా ఎదగడు కూడా. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది. ఇంకా ఏమన్నా పట్ట తీసుకొస్తారేమో, పట్ట అవుతుందేమో, ఇంకా కూడా కొంచెం పాలన మీద పట్టు వస్తుందేమో, చూసి నేర్చుకుంటాడేమో. మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యిండు, చూస్తాడేమో, ఇంకా ఆలోచిస్తాడేమో అనుకున్నాం కదా. అది అయ్యేటట్టు లేదు. ఇంకా 3 ఏళ్ళు కూడా ఇదే గాలికి వదిలేసి బీఆర్ఎస్ నేతల యొక్క పాపాల చిట్టా త్వరలో ఇప్పబోతా ఉన్నాము. ఇక 2 సంవత్సరాలు అయింది. అవన్నీ బయటికి వస్తా ఉన్నాయి. ఒకటొక్కటి బయటికి వస్తా ఉంది. ఇక చిట్టా మరీ ఎక్కువ ఉంది. భయపడిపోతున్నాం మేమే ఆ పాపాలను చూసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవన్నీ గాలి మాటలు. రేవంత్ రెడ్డి శాతగాని మాటలు అవన్నీ. ఎప్పుడు గద్దెని వచ్చినాక తెల్లారటి నుంచే స్టార్ట్ చేతివి. ఫోన్ టాపింగ్ అని, వన్నని, మశానం అని, ఈ రేస్ అని, లేకపోతే కాళేశ్వరం అని అన్ని మొదలు పెడుతుంది. 2 ఏళ్ల దాకా ఆలోచించి 2 ఏళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు? ఆ రోజు నుంచే మొదలు పెట్టినవు. నోటీసులు ఇస్తున్నావు, బదనాం చేసినావు. మరి ఒక్క కేసులన్నా ఇప్పటి వరకు సాక్ష్యం పెట్టినవా? ఒక్క సాక్ష్యంలో కొంత చిన్న ఏదన్నా దొరికిందా? మరి అన్ని ఆ రోజు కేసీఆర్ గారి నుంచి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నావు. నిన్ను ప్రశ్నించినప్పుడల్లా, నీ హామీలు ప్రశ్నించినప్పుడల్లా, నీ మరి ఏంటి గ్యారంటీలు ప్రశ్నించినప్పుడల్లా, నీ స్కాములు బయట పెట్టినప్పుడు, నీ మంత్రుల స్కాములు బయట పెట్టినప్పుడు, నీ తమ్ముళ్ళ స్కాములు బయట పెట్టినప్పుడల్లా ఒక నాయకునికి నోటీసులు ఇస్తావు. అది ప్రజలకు పోవద్దు, ప్రజలు మాట్లాడుకోవద్దు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమన్నా ఉన్నదా? ఏదన్నా మాట్లాడుకొని ప్రజలకు చేరుతుంది కాంగ్రెస్ గురించి అన్నప్పుడు ఏదో ఒకటి చేస్తాడు, మొత్తం హై డ్రామా చేస్తాడు, నోటీస్ ఇస్తాడు. మరి అది దొరికింది ఉన్నదా? నువ్వు ఇన్ని కేసులలో మా నాయకులకు నోటీసులు ఇచ్చిండ్రు. మరి ఏ ఒక్క నోటీసులన్నా ఇది జరిగింది, ఇగో ఇది జరిగింది, ఇది అవినీతి జరిగింది, ఇగో ఇక్కడ అయిందని చూపెట్టలేదు కదా ఇప్పటి వరకు. చట్టం చేసే పనులకు మమ్మల్ని ఎందుకు నిందిస్తా ఉన్నారు అంటారు కదా. చట్టం చేస్తా ఉంది, తన పని తను చేసుకుంటూ పోతా తన ఉంది. పని తను చేసినప్పుడు, ఇన్ని రకాల నోటీసులు ఇచ్చినప్పుడు ఏది దొరకకుండా ఎట్లుంటది? నిన్ను ప్రశ్నించినప్పుడు, నీ నీ ఏదైతే నీ అధికారానికి, నీ సీటుకు నీళ్లు వస్తున్నాయి అన్నప్పుడు, లేకపోతే నీ మీద ఏదైనా జరుగుతుందన్నప్పుడు, బయటకు వస్తుందన్నప్పుడు భయపడి రాత్రికి రాత్రే మొన్న హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి నీ మైనింగ్ నీ స్కామ్ బయట పెట్టంగానే ఆనాడు సాయంత్రమే నోటీస్ ఇస్తుంది. అంటే అది ప్రజలలో పోవద్దు, అది అందరు చూడొద్దు. మొత్తం ఎక్కడ పోతుందో, ఎక్కడ చూస్తుందో అని భయపడి వణుకుపోయి నోటీస్ ఇస్తుంది. మళ్ళీ 2 రోజుల్లో కేటీఆర్ గారికి ఇస్తుంది. మరి వీళ్ళకి ఇచ్చిన దానిలో నీకేమైనా దొరికిందా? ఇప్పుడు కాదు, ఏ ఏ ఎక్కడైనా ఇప్పుడు ఏంటి దానికి కాళేశ్వరంకి ఇచ్చిండ్రు, మరి ఫోన్ టాపింగ్ కి ఇచ్చిండ్రు, మరి ఈ రేస్ కి ఇచ్చిండ్రు. ఎట్లా దొరికిందా ఇప్పటి వరకు? ఒక్క 1 ఎంపీ దొరికినట్టు ఎక్కడ కోర్టులు చెప్పినాయా? మరి అదే బొగ్గు గనులకు సంబంధించి కూడా నిన్న కవిత గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. హరీష్ రావు పైన తను చేసిన ఆరోపణలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టెండర్లు దక్కాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు. చిన్న చేపను పట్టుకుంటారు, తిమింగలాలన్నీ తప్పించే ప్రయత్నాలు బీఆర్ఎస్ కూడా చేస్తా ఉందని ఆరోపణలు చేశారు. ఎట్లా వస్తుంది? కవితక్క గారు ఒకటి మర్చిపోతున్నారు. చిన్న చేపైనా పెద్ద చేపైనా అన్యాయమే కదా. జరిగిందే కదా. తక్కువ చేసిండ్రు, ఎక్కువ చేసిండ్రు అనగా తక్కువ చేసినోడు మోసం కాదా? తక్కువ చేసినోడు దొంగ కాదా? ఎక్కువ చేసిన అంటే ఎక్కువ చేసిండు కాబట్టి తక్కువ చేసినోడు దూరం అని చెప్తుండ్రు, అంతే కదా అక్క? కవితక్క గారు కదా చెప్తుండ్రు కదా. తక్కువ చేసినా ఎక్కువ చేసినా అందరు దొంగలే అక్క. అది అక్క చూసుకోవాలని నేను అంటున్నాను. ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజు కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి. కేసీఆర్ కూడా సభలు ఉంటాయని కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమైనా సభలు ఏమైనా ఉన్నాయా? ఏంటి కార్యాచరణ ఏం నడుస్తా ఉంది?
ఎలక్షన్లకు ముందు కార్యాచరణ చేస్తారేమో కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, వచ్చిన తర్వాత మరి కూర్చొని ఏం చేస్తారో చూద్దాం. ఓకే, జై తెలంగాణ.